హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మోసపోయారు అంటే ఇంతకు ముందుకు చదువు లేకనో లేకపోతే తెలివి లేకనో మోసపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, పరిస్థితులు మొత్తం మారిపోయినాయి, అన్నీ తారుమారైనాయి. ఎవరైతే మంచిగా చదువుకొని మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి మంచిగా సెటిల్ అవుతారో వాళ్ళు మాత్రమే మోసపోతున్నారు. ఎందుకు అంటే ఆశకు కొంచెం లిమిట్ అనేది ఉండాలి కదా. ఆ లిమిట్ దాటిపోయి మనం అత్యాశకు ఎప్పుడైతే పడతామో అప్పుడు మనం ఖచ్చితంగా మోసపోతాము అని మనకి ఈ వీడియో చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకు అంటే 1-2 కాదు, రోజుకు కొన్ని వందల కేసులు ఫైల్ అవుతున్నాయి. పోలీసు వాళ్ళు, గవర్నమెంటు చాలా క్లియర్గా పబ్లిసిటీ చేస్తుంది, చెప్తుంది ఇట్లా ఎవరిని నమ్మకండి, మోసపోకండి అంటని చెప్పి. అయినా కూడా మనం మోసపోతున్నాం అంటే మనకు క్లియర్గా అవగాహన లేదు అనే కదా అర్థము. మనం చూస్తున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి 10,10,00,000 వితిన్ 15 డేస్లో మోసపోయిండు. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ న్యూస్ మనకు 17th నవంబర్ 2024 ఈనాడు పేపర్లో వచ్చింది. అతని పేరు మెన్షన్ చేయలేదు, కానీ అతను హైదరాబాద్కు చెందిన అతను. మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉంటాడు. అతను అకౌంటెంట్. అతని వయసు 30 సంవత్సరాలు. అకౌంటెంట్ అంటే అకౌంట్స్ మీద కొంచెం ఫైనాన్షియల్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా. అయినా అతను మోసపోయిందంటే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏముంటుంది చెప్పండి. ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు అకౌంటెంట్ ఫైనాన్షియల్ మీద గ్రిప్ ఉన్నతనే మోసపోయిండు. అట్లా నార్మల్ పీపుల్కి అంత ఫైనాన్షియల్ మీద గ్రిప్ లేకుంటుంది, వాళ్ళు ఇంకెంత మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే అతని ఫోన్ నెంబర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా హెల్త్ అనే వాట్సాప్ గ్రూప్లో అక్టోబర్ 2న యాడ్ చేసిర్రు. ఆ గ్రూప్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సంబంధించిన వీడియోలు, మెసేజ్లు వస్తుంటాయి. అంటే స్టాక్ మార్కెట్కు సంబంధించి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎన్ని రోజులకు ప్రాఫిట్ వస్తుంది, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మొత్తం వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు. ఆ గైడెన్స్ ఇచ్చే అతని పేరు చేతన్ సేకుల్. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఒక ప్రొఫెసర్ లాగా మనకు మొత్తం ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి టీచింగ్ ఇస్తుంటాడు. ఇట్లా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈరోజు ఇంత పెరుగుతుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఇస్తుంటాడు. మనోని నెంబర్ని అక్టోబర్ 2న గ్రూప్లో యాడ్ చేశారు కదా. 15 రోజుల వరకు ఓపిక పట్టిండు, చూసిండు ఆ గ్రూప్లో ఏం వస్తున్నాయి, ఏం చెప్తురు అనేది 15 రోజులు ఓపిక పట్టి చూసి అతనికి మళ్ళీ మీదకించి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చి గైడెన్స్ ఇస్తుంటారు. ఆ కాల్స్ వేసే ఒక పర్సనల్ అసిస్టెంట్, ఇప్పుడు చేతన్ చెహగున్ ఉండు కదా, ఆయన యొక్క పర్సనల్ అసిస్టెంట్ మీరా దత్, ఆమె ఇతనికి కాల్ చేస్తుంది. మనోనికి కాల్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు. మనోడు కూడా 15 రోజులు ఉన్నాడు గ్రూప్లో ఉండి చూసిండు. ఆ 15 రోజులకు ఆయన చెప్పినట్టుగా చాలామంది ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ప్రాఫిట్ వచ్చింది, మాకు ఈ రోజుకి ఇంత ప్రాఫిట్ వచ్చిందంట అని చెప్పి వాళ్ళు అందులో మెసేజ్ చేస్తుంటారు. ఈయన 15 రోజులు చూసిండారే, ఆయన చెప్పినట్టుగా చాలామందికి ప్రాఫిట్ వస్తుంది అంటని చెప్పి 15 రోజులు ఓపిక బట్టి ఆయన సలహాదారు మీరా దత్ మాటలు కూడా బాగా ఎంకరేజింగ్గా ఉంటాయి కదా. ఆ మాటలు విని 17 తారీఖు నాడు అక్టోబర్ 17న 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసిండు. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు 2-3 రోజులనే 19,000 ప్రాఫిట్ చూపించారు. అర్థమవుతుంది కదా. అక్టోబర్ 17న 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఆయనకు 2-3 రోజులనే 19,000 ప్రాఫిట్ చూపించారు. మనం బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే 1 lakh 1 month గడిస్తే 2,000 వస్తాయి, మ్యాక్సిమం 3,000 వస్తాయి. కానీ ఇక్కడ 2-3 రోజులనే 1 lakh 19,000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఎన్ని వస్తాయి. ఇప్పుడు 1 lakh 19,000 వచ్చింది. అటువంటిది 10 లక్షలు పెడితే 1,90,000 వస్తుంది. ₹1,00,000 పెడితే 19 లక్షలు వస్తాయి. ఏం చేసి వస్తాయి? 1 weekలో ₹1,00,000 పెడితే 19 లక్షలు వస్తున్నాయి. అట్లా ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనిషి కోరిక చావదు కదా, మనిషికి ఆశ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఎంత ఉంటే అంత పెట్టాలి, ఎంత లాభం వస్తే అంత తీసుకోవాలనేది మనిషి కోరిక. ఇప్పుడు ₹1,00,000 పెడితే 19,000 వచ్చినాయి. అదే 10 కోట్లు పెట్టి ₹1,90,00,000 వస్తాయి. వితిన్ 1 weekలో 1,90,00,000 వస్తాయని ఆశపడి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం. ఎట్లా అనుకుంటున్నావు సార్, ఇది నార్మల్ అకౌంట్లో అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాదు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే ప్రాఫిట్స్ వస్తాయి, మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేము. కొన్ని విఐపి అకౌంట్లు ఉంటాయి, ఆ విఐపి అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఈ విఐపి అకౌంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం కూడా విఐపి అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందంటని వాళ్ళు ఎంకరేజ్ చేయడము. ఈయన విఐపి అకౌంట్స్ ఓపెన్ చేయడము, దాంట్లో 27 సార్లు ఆయన డిపాజిట్ చేసిండు. 27 సార్లు మొత్తం కలిపి 10,10,00,000 డిపాజిట్ చేసిండు. నేను ఇక్కడ డిపాజిట్ అంటున్నా, ఇన్వెస్ట్మెంట్ అంటలేను. ఎందుకంటే
వాళ్ళు డైరెక్ట్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేపియరు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే సెబీలో రిజిస్టర్డ్ అయిన కొన్ని ఎగ్జాంపుల్గా మనకు హాప్ స్టాక్స్, జెరోదా లాగా కొన్ని అఫీషియల్ యాప్స్ ఉంటాయి. దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ కంపెనీకి సంబంధించి మనకి ఎవరు అడ్వైస్ కూడా ఇయ్యరు. అవి కాదు, వాళ్ళు సపరేట్గా ఒక యాప్ని చూపిస్తారు, యాప్ని రికమెండ్ చేస్తారు, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది, మనం ట్రేడింగ్ చేయాల్సింది ఇది అని చెప్పి వాళ్ళు డౌన్లోడ్ చేపిస్తారు. దాంట్లోనే మనకు కనిపిస్తుంది అంటే జస్ట్ కనిపిస్తుంది, విర్చువల్గా కనిపిస్తుంది. డ్రా చేసుకోవడానికి లేకుంటుంది. మళ్ళీ మనం డ్రా చేసుకొని పోతే అప్పుడు తెలుస్తుంది మనం మోసపోయినాం. కానీ ఫస్ట్ ఈయన ట్రై చేయలేదు, డ్రా చేసుకోవడానికి ట్రై చేసి ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. కానీ ఈయన ట్రై చేయలేదు, అది జస్ట్ కనిపిస్తుంది. అక్టోబర్ 17th నుంచి నవంబర్ 4th వరకు ఈ 17-18 days గ్యాప్లో ఆయన ఆ విఐపి అకౌంట్లో 27 సార్లు మొత్తం కలిపి 10,10,00,000 డిపాజిట్ చేసిండు. ఇంకేముంది, 17-18 daysలో నవంబర్ 4th వరకు దాంట్లో టోటల్ 24,36,00,000 చూపిస్తుంది. ఈయన డిపాజిట్ చేసింది 10,10,00,000, కానీ దాంట్లో చూపించేది 24,36,00,000, అంటే 14 కోట్ల పైన ప్రాఫిట్ వచ్చింది. ఇంకేముంది, ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా, ఇప్పుడు విత్డ్రా చేసుకుందాము అని చెప్పి ట్రై చేసిండు. కానీ అది వస్తలేదు, విత్డ్రా చేసుకుంటే రాదు. ఎందుకంటే అది విర్చువల్గా చూపిస్తుంది, ఇంత పెరుగుకుంటా పోతూ ఉంటుంది, కానీ అది డ్రా చేసుకోనికే రాదు. ఇంకోటి ఏంటంటే ఈయనకు డైలీగా ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఆమె అసిస్టెంట్ మీరా దత్ ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండి ఆమె ఎంకరేజ్ చేస్తుంటుంది. ఇంకోటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుండి కస్టమర్ కేర్ వాళ్ళు కంటిన్యూగా ఈయనకు ఎప్పుడు అప్రోచ్ అవుతూనే ఉంటారు, కాల్ చేస్తూనే ఉంటారు. సార్ ఈ కంపెనీ పెరుగుతుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ కంపెనీ పెరుగుతుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని వాళ్ళు కంటిన్యూగా ఈయనకు ఫాలో అప్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఆ కస్టమర్ కేర్ వాళ్ళు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, అరే నన్ను ఇంత మంచిగా చూసుకుంటారు, ఇంత మంచిగా ట్రీట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు, ఎప్పుడు గైడెన్స్ ఇస్తారు, మంచిగా చూస్తే ఆ యాప్లో చూస్తే పెరుగుతూ ఉన్నది. 10 కోట్లకు 14 కోట్ల ప్రాఫిట్, మొత్తం 24 కోట్లు చూపిస్తుంది వితిన్ 17-18 daysలో. ఇంత మంచిగా ఉంది కదా, ఇంత ప్రాఫిట్ చూపిస్తారు కదా అని చెప్పి వాళ్ళని బాగా నమ్మిండు. ఫైనల్గా అట్లా 24,36,00,000 ప్రాఫిట్ చూపించినాక వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇంకా. కానీ తన దగ్గర లేదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అప్పటికే చాలా పెట్టేసిండు. అప్పుడు ఏమైంది, డ్రా చేసుకుందామని ట్రై చేస్తే వస్తలేదు. వాళ్ళకు కాల్ చేసిండు, వాళ్ళు కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళని అడిగిండు ఇట్లా డ్రా చేసుకోవాలనుకుంటే వస్తలేదు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఇది మొత్తం 24 కోట్లు డ్రా చేసుకోవాలంటే మీరు ఇంకా 3 కోట్లు కట్టాలి సార్ అని చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు, ఇంకా 3 కోట్లు కట్టాలన్నా అంటే ఇదంతా స్కామ్ లాగా ఉంది, డ్రా చేసుకుంటే రావాలి కదా, అట్లా వస్తలేదు కాబట్టి ఇదంతా స్కామ్ లాగా ఉంది, డ్రా చేసుకుందామంటే ఇంకా 3 కోట్లు కట్టమంటారు అని చెప్పి అప్పుడు అర్థమైంది. 10 కోట్లు పోయిన తర్వాత అప్పుడు అర్థమయ్యి అప్పుడు ఆయన పోయి 1930కి ఫస్ట్ కాల్ చేసి చెప్పిండు. ఈ గవర్నమెంటు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు 1930కి కాల్ చేసి చెప్పి తర్వాత సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసిండు. ఇది కథ. అర్థమైంది కదా మనం ఏం చేస్తున్నాము అనేది. అతను అకౌంటెంట్ అయినా మోసపోయిండు. నార్మల్ పీపుల్కి చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి, చాలామంది చాలా రకాలుగా, ఒక స్టాక్ మార్కెట్ అని కాదు, చాలా రకాలుగా కాల్ చేస్తుంటారు. మీకు గిఫ్ట్ వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని. ఫ్రీగా ఎవరికి పుణ్యానికి రాదు ఫ్రీగా ఇవ్వడానికి. ఆశపడొద్దు, మోసపోకండి. కొంచెం పాస్వర్డ్లు అవి ఇవి కూడా చెప్పకండి, షేర్ చేసుకోకండి. ఇంకేమన్నా లింకులు వస్తాయి కదా, ఆ లింక్స్ కూడా మీకు ఓపెన్ చేయకండి. ఏపీకే లింక్స్ అట్లా వస్తాయి. ఇప్పుడు కొత్తగా వెడ్డింగ్ కార్డు లింకులు వస్తున్నాయి, మనకు తెలిసిన వాళ్ళ పేరు మీద వెడ్డింగ్ కార్డు లింకులు వస్తాయి, ఏపీకే లింక్ అని వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకు వెడ్డింగ్ కార్డు ఓపెన్ అవుతుంది. కానీ ఆ ఏపీకే లింక్ అనేది ఓపెన్ చేయకండి, అదంతా సైబర్ క్రైము, చాలా మోసపోతాము. అటువంటి మోసపోకుండా కొంచెం మనమే కాకుండా కొంచెం మన పక్క వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పియండి. ఎందుకంటే మన పక్కన అందరికీ తెలివి ఉండాలని లేదు, అందరికీ తెలవాలని లేదు. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ముసలోళ్ళు చాలామంది రిటైర్డ్ ఉన్న వాళ్ళు, ముసలోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ అకౌంట్లో అంతో ఇంతో ఉంటాయి. వాళ్ళకు తెలియక ఇటువంటి దాంట్లో పడి ఎక్కువ మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం అవగాహన కల్పియండి. మీరు మీ పక్కన వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించి మీ ఎటువంటి ఆశకు పడకండి. ఎందుకంటే ఎవరు పుణ్యానికి ఇయ్యరు. ఇంకోటి ఏమైనా అయితే ఎంబడే ఆ 1930కి కాల్ చేస్తే వితిన్ 1 అవర్లో కాల్ చేస్తే వాళ్ళు కొంచెమన్నా రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి, అవగాహన కల్పించాలి, ఎవరు మోసపోవద్దంటని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.